ఏపీలో అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్లలో చేస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. సంపద సృష్టి పేరుతో పన్నులు వేసేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు బ్రాండ్తో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తీసుకొస్తామని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం తప్పనిసరిగా ఉండాలని, అసెంబ్లీకి జగన్ రావాలని సూచించారు. ఒత్తిడిలో ఉన్నప్పుడే చంద్రబాబు ఫైటింగ్ స్పిరిట్ బయటపడుతుందన్న పయ్యావులతో మా సీనియర్ కరెస్పాండెంట్ రామారావు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర మంత్రులకు కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖలను ప్రకటించారు. రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అత్యంత కీలక పాత్ర పోషించాల్సిన ఆర్థిక శాఖను తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కు అప్పగించారు. దాంతోపాటు శాసనసభలో కూడా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖను కూడా ఆయనకి అప్పగించారు. కేశవ్ గారు, ఫస్ట్ కంగ్రాచులేషన్స్. చాలా కీలకమైన శాఖని, పైగా చాలా కీలకమైన తరుణంలో మీ భుజస్కంధాల మీద చంద్రబాబు గారు పెట్టారు. ఆర్థిక శాఖ 11 లక్షల కోట్ల రూపాయల అప్పు. మీరు పిఎస్సి చైర్మన్గా పనిచేశారు, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎలా ముందుకెళ్తారు, ఏం చేయబోతున్నారు? ముందుగా ఈ నమ్మకాన్ని పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది 11 లక్షల ఇంకా ఎక్కువ అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక శాఖ ఖజానాన్ని ఇంకా ఓపెన్ చేయలేదు, మనం పుస్తకాలని ఓపెన్ చేసి చూడలేదు. ఇప్పటిదాకా మనకు వస్తున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి సమాచారం మేరకు మనం ఈ అంచనాలకు వచ్చాం. రేపటి నుంచి మనం పుస్తకాలను తెరిచి దాచినవెంత, చూపనివెంత, అసలు నిధులు పక్కదారి పట్టినవెంత, మళ్లింపులెంత, ఇవన్నింటినీ అధ్యయనం చేసి అంతవరకు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి అనేటువంటివి ఖచ్చితంగా చెప్పలేనటువంటి పరిస్థితి. చాలా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాస్త 5,000 కోట్లు 10,000 కోట్లు అప్పు పెడుతూ ఉంటారు, పేమెంట్స్ వెళ్తూ ఉంటాయి. కానీ వ్యవస్థని చిన్నాభిన్నం చేసినటువంటి సంఘటనలు నేను గత 6 శాసనసభల్లోనూ నేను చూడలేదు. ప్రతిసారి ప్రభుత్వం మారినాయి, ఏదో పెండింగ్ బిల్స్ కాస్త ఎక్కువ ఉండేవి చివరికి వచ్చేటప్పటికి. కానీ ఇప్పుడు వ్యవస్థని, ఆర్థిక వ్యవస్థని మొత్తం చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం. కార్పొరేషన్లతో డబ్బులు తెచ్చారు, శాసనసభకు చెప్పాల్సినటువంటి చెప్పకుండా దాచారు. ఆఖరికి కాగ్ ఏదైతే ఉందో ఈ వ్యవస్థనన్నింటినీ, అకౌంట్స్ని ఆడిట్ చేసి సర్టిఫై చేయాల్సిన సంస్థ క్వాలిటేటివ్ రిపోర్ట్ ఫస్ట్ టైం భారతదేశంలో, ఇన్ని రాష్ట్రాలలో, స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది. క్వాలిటేటివ్ రిపోర్ట్ అంటే ఏంటంటే మాకు చూపించిన మేరకు మాత్రమే మేము దీన్ని సర్టిఫై చేస్తున్నాము. అంటే చూపని ఉన్నాయి అనేటువంటిది నిర్దిష్టంగా వాళ్ళు రాశారు. ఇదిగో ఇవన్నీ చూపలేదు కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద పూర్తిగా మేము సర్టిఫికెట్ ఇవ్వలేము, ఇదిగో చూపిన మేరకు ఇవి అనేటువంటిది. ఇది స్వతంత్ర భారతదేశంలో ఏకైక రాష్ట్రంగా క్వాలిటేటివ్ సర్టిఫికెట్ తెచ్చుకుంది. అంటే ఇంకెంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుందో అనేటువంటిది మనం ఊహించుకోవచ్చు. సో కాబట్టి టైం పడుతుంది మాకు. ఇవన్నీ మేము అకౌంట్స్ ఓపెన్ చేయాలి, చేసిన తర్వాత కానీ పూర్తి అవగాహన వచ్చేటువంటి పరిస్థితి లేదు రామారావు గారు. చాలామంది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కూడా చెప్పమంటే ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇట్స్ ఎ బాటమ్లెస్ పిట్ అని. అంటే అంతు కనపడని, లోతు తెలియని, అసలు అంత అనేటువంటిదే లేనటువంటి గొయ్యి అనేటువంటిది ఆర్థిక నిపుణులు అంటే లాస్ట్ ఈ 10-15 డేస్ నుంచి మాటల్లో వస్తున్నటువంటి సందర్భంగా చెప్పేటువంటి అంతు లేనటువంటి గొయ్యి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా అనేటువంటిది మాట్లాడుతున్నారు. తెలంగాణ వాళ్ళు చెప్తా ఉన్నారు, నాకు ఆంధ్రప్రదేశ్లో చెప్పలా, తెలంగాణ వాళ్ళు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అడిగితే సార్ చాలా నిబంధనలు వచ్చేసినాయి, ఇదిగో మీరు రైజ్ చేసిన ఈ అంశాల మీద అనేటువంటిది. అంటే ఆంధ్ర రాష్ట్రం చేసిన పనిని రాష్ట్రం, దేశంలో అన్ని రాష్ట్రాలకి కూడా ఈరోజు గైడ్లైన్స్ మార్చినటువంటి పరిస్థితి వచ్చింది. డెఫినెట్గా చాలా ఆందోళనకరంగానే చూస్తాం ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎంత మేరకు చిన్నాభిన్నం చేశాడు. అన్ని వ్యవస్థల్ని నాశనం చేశారు, అందులో ఆర్థిక వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేశారని నేను నమ్ముతున్నా. ఎంత స్థాయిలో డ్యామేజ్ జరిగింది అనేది అయితే మాత్రం రేపటి నుంచి మేము అంచనాలకు రాగలుగుతున్నాం. వెల్ఫేర్ మెజర్స్ మీరు అనౌన్స్ చేశారు, చాలా సూపర్ 6 కానీ చాలా పథకాలు అనౌన్స్ చేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరికీ కూడా మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ను కూడా అనౌన్స్ చేశారు. బట్ అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్, ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా కోరుకుంటుంది ఏంటి, కనీసం నడవటానికి రోడ్లు లేవు, ఇవన్నీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పోయింది అంటున్నారు. ఈ రెండింటినీ మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఒకవైపు వెల్ఫేర్ అండ్ రెండో వైపు డెవలప్మెంట్. ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఒకే ఒక నమ్మకం ఏంటి అని అంటే ద బ్రాండ్ చంద్రబాబు. ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి ఉన్నది ఏంటి అని అంటే ద బ్రాండ్ చంద్రబాబు అనేటువంటిది చాలా సామాన్యులకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం అనేటువంటిది పెట్టుబడుల రూపంలో ఈ రాష్ట్రంలో విపరీతంగా వస్తుంది. ఆ నమ్మకం నాకు ఉంది. ఈరోజు
ఏకైక స్ట్రెంగ్త్ దట్ ఈజ్ చంద్రబాబు. బ్రాండ్ చంద్రబాబు, ఎక్స్పీరియన్స్డ్ చంద్రబాబు, ఆయన ప్రస్తుతంలో ఉన్నటువంటి నేపథ్యం, రాజకీయ వాతావరణంలో ఆయన ఉన్నటువంటి కీ రోల్ ప్లేయర్లో చంద్రబాబు గారి మీద నమ్మకంతో మాత్రమే ఇవాళ ఈ రాష్ట్రం అనేటువంటిది ఈ కష్టాల్లో నుంచి గట్టెక్కాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. సహజ న్యాచురల్ కోర్సులో దీన్ని కరెక్ట్ చేయాలి అని అంటే మాత్రం ఇది ఒక 10 రోజులు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు పట్టేటువంటిది. బ్రాండ్ చంద్రబాబు, ఆయన వ్యక్తిత్వం మీద, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో గాడిన పెట్టడమే కాదు, పరుగులు పెట్టేటువంటి దిశగా కూడా వెళ్ళడానికి మేము అందరం కూడా సమాయత్తం అవ్వాలి. 100% ఇట్ ఈస్ హిజ్ ఇమేజ్ విచ్ విల్ బ్రింగ్ ది రెవెన్యూస్ టు ది స్టేట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ చంద్రబాబు బ్రాండ్ వాల్యూని ఉపయోగించుకొని రాష్ట్రం ముందుకు వెళ్తుంది అని చెప్పి కూడా ఆర్థిక మంత్రిగా కొద్దిసేపటి క్రితమే శాఖలు కేటాయించిన పయ్యావుల కేశవ్ గారు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో రామారావు, ABN ఆంధ్రజ్యోతి.